సరిహద్దు దేశం ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన తాజా వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేయడం అమానుషమని పేర్కొంది. ఈ దాడుల వల్ల చిన్నపిల్లలు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారని, ఇది దారుణమని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ తన సొంత దేశంలో అంతర్గత వైఫల్యాలను, అశాంతిని పక్కదారి పట్టించేందుకే ఇలా ఇతర దేశాలపై దాడులు చేస్తుందని చెప్పుకొచ్చింది భారత్. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ జరిపిన వైమానిక దాడుల వల్ల మహిళలు, చిన్నారులతో సహా భారీ సంఖ్యలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రంజాన్ వంటి పవిత్ర సమయంలో ఇలాంటి రక్తపాతం జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఒక ప్రకటన తెలిపారు. పాకిస్తాన్ తన సమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని భారత్ ఎండగట్టింది. అయితే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల సలహా మంత్రి తలార్ దౌద్రి ఈ దాడులను సమర్థించుకుంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. తమ దేశంలో ఈటీవీలో జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదులనే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని పాక్ పేర్కొంది. అయితే ఈ దాడుల్లో కనీసం 70 నుండి 80 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. అయితే మరణించిన వారు ఉగ్రవాదులేనని చెప్పేందుకు పాక్ ఎలాంటి ఆధారాలు లేదా ఫోటోలు చూపించలేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అధికారిక నివేదిక ప్రకారం పాక్ యుద్ధ విమానాలు నంగరహకి, భక్తిక ప్రాంతాలలో నివాస గృహాలు, పాఠశాలలపై బాంబుల వర్షం కురిపించాయి. మొత్తంగా 7 శిబిరాలను నాశనం చేశాయి. అయితే ఈ దాడుల్లో 18 మంది పైగా సామాన్య పౌరులు మరణించారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. మరణించిన వారందరూ సాధారణ గ్రామీణులని, వారికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం లేదని స్థానిక గిరిజనులు, పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పాక్ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ తన గగనతల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించింది.